ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. వరంగల్ జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 43,812 మంది ఓటర్లు. జిల్లా పరిధిలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 27,038 మంది పురుషులున్నారు. 16,774 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాను చూసినట్లయితే 80,871 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుష ఓటర్లు 51,560 మంది, మహిళా ఓటర్లు 29,311 మంది ఉన్నారు. 97 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇక భద్రాద్రి జిల్లాలో 40,106 మంది పట్టభద్రులు ఉన్నారు. 55 పోలింగ్ కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేశారు. ఓటు వేయటానికి ఉదయం నుంచి క్యూలో నిలబడ్డ ఓటర్లను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి. ప్రాధాన్యత క్రమంలో బ్యాలెట్పై ఓటును వినియోగించుకోవాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు 50% పైగా వచ్చిన వారిని గెలిచిన అభ్యర్థిగా నిర్ణయిస్తారు. ఎవరికి 50% రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓటు వేసే ఓటర్లు చాలా అవగాహనతో ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జంబో బ్యాలెట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే 52 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి జంబో బ్యాలెట్ పేపర్ ఉంటుంది. వారిని చూస్తూ తమకు కావాల్సిన అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఓటు వేసే వారిలో కూడా ఓటింగ్పై అవగాహన ఉండాలి, లేదంటే ఓట్లు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంటుంది. మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడే పోలింగ్ స్టార్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. సెంటర్ లో ఉన్నాం. ఉదయాన్నే ఓటర్లంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం మనం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురించి, ఇది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అని చెప్పవచ్చు. మొత్తం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో కూడా మొత్తం 12 జిల్లాల పరిధిలో కూడా మొత్తం 34 నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తం పోటీలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మనం చూడొచ్చు ఏదైతే పోలింగ్ కేంద్రం వద్ద బయట ఎవరెవరు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల లిస్ట్ ని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఎవరెవరు అభ్యర్థులు మొత్తం 1 నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి 52 మంది వరకు కూడా మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 4,63,839 మంది ఓటర్లు కూడా ఉండడం జరిగింది. మొత్తం కూడా ఇది బ్యాలెట్ ద్వారా జరిగేటటువంటి ఎన్నిక. నిన్నమన్నటి వరకు మనం ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు పూర్తిగా ఈవీఎంల ద్వారా చూడడం జరిగింది. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో కూడా కొనసాగుతుంది. 52 మందికి సంబంధించి కూడా లోపల ఒక జంబో బ్యాలెట్ ఇస్తారు. ఆ బ్యాలెట్ ఆధారంగా కూడా వారు ఓటు చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారో అక్కడ వారే ఓటు వేయడానికి పెన్నును కూడా ఇస్తారు. ఎవరైతే ఉన్నారో సీరియల్ నెంబర్ ప్రకారం ఉంటుంది. సీరియల్ నెంబర్ ఇక్కడ చూస్తున్నాం. సీరియల్ నెంబర్ 1 గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా 2 మల్లన్న, 3 రాకేష్ రెడ్డి. ఈ విధంగా వాళ్ళ సీరియల్ నెంబరు, పేరు, ఫోటో ఆధారంగా ఇట్లా ఉంటుంది. అదేవిధంగా ఎవరి ఓటు చేయాల్సుకున్నా కానీ మొదటి ప్రాధాన్యత ఓటు 1వ నెంబర్ అనేది ఖచ్చితంగా వేయాలని చెప్తున్నాడు. గతంలో కూడా చూడడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నప్పటికీ కూడా గతంలో అవగాహన లేక చాలా వరకు కూడా ఒక 20,000 ఓట్ల వరకు కూడా ఇన్వాలిడ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మీద వారు ఓటు వేసే తీరు, ఏ విధంగా ఓటు వేయాలో చాలా మందికి అవగాహన కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది. మొత్తం అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం మనం ఒకసారి ఓటర్ల వారిగా చూసినట్లయితే మొత్తం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో కనుక చూసినట్లయితే 3 ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఓట్లను పరిగణించినట్లయితే అత్యధికంగా వరంగల్ జిల్లాలో 1,73,460 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత మొత్తం నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 166,448 మంది, తర్వాత ఖమ్మం జిల్లా 123,985 మంది, మొత్తం చూసినట్లయితే 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ ఉంచడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు, ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో వారు ఓటు వేసేందుకు వారి ఐడెంటిటీ కార్డు, అదేవిధంగా వారి యొక్క స్లిప్ ఏదైతుందో పోలింగ్ స్లిప్, వారికి కేటాయించినటువంటి స్లిప్ ని తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం జరుగుతుంది. వారంతా కూడా క్రమ పద్ధతిలోకి వెళ్ళి కూడా ఓటు నమోదు చేసుకుంటున్నారు. మొత్తం ఏదైతే గతంలోనే చెప్పడం జరిగింది, అధికారులు కూడా అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఓటు వేసే పద్ధతి కూడా చాలా వరకు గతంలో 20,000 వరకు కూడా ఇన్వాలిడ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి జరగకుండా మనం చూస్తున్నాం. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నట్లయితే వారు ఇచ్చినటువంటి అక్కడ వారికి యూజ్ చేసేటటువంటి పెన్ ఉంటుంది. వారు సీరియల్ నెంబర్ ప్రకారం ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో దానికి ఎదురుగా 1, 2, 3 విధంగా
మొత్తం ఒక ఎలాంటి సిగ్నేచర్స్ కానీ సైన్ కానీ పేర్లు కానీ రాయడం మాత్రం లేదు, కేవలం అంకెలు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా అయితే చేయడం జరిగింది. మనం చాలా వరకు చూస్తున్నాం మహిళా ఓటర్లు కూడా వారు ఉదయాన్నే ఇక్కడికి చేరుకొని గ్రాడ్యుయేట్ ఓటర్స్, ఇదంతా కూడా గతంలో మనం చూడడం జరిగింది, చాలా కీలకమైనటువంటి ఎన్నిక అని చెప్పవచ్చు. పూర్తిగా ఇది గ్రాడ్యుయేట్ ఓటు వారే ఇక్కడికి వస్తుంటారు. మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఉదయాన్నే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా గతంలో ఎప్పుడైతే ఇప్పుడు మొత్తం కూడా రిటర్నింగ్ అధికారిగా నల్గొండ కలెక్టరే ఉండడం జరిగింది. ఎప్పుడైతే సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగుస్తుందో మొత్తం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో చూసినట్లయితే మొత్తం కూడా పోలింగ్ ముగిసిన తర్వాత కూడా బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా ఇక్కడికి నల్గొండకే చేరాల్సి ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి కూడా మనం ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం మొత్తం మీద 12 జిల్లాల నుంచి కూడా మొత్తం ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఆ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా నల్గొండకే తీసుకురావాల్సి ఉంటుంది. ఒక పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత 4 గంటల వరకు ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత జూన్ 5న కౌంటింగ్ ఉంటుంది. ఎక్కువగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ కూడా దూర ప్రాంతాల్లో ఉంటారు. వారంతా కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ విధించడం జరిగింది. పూర్తిగా వెబ్ కాస్టింగ్ ఆధారంగా కూడా మొత్తం పరిశీలన జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో చూసినట్లయితే పోలింగ్ పర్సెంటేజ్ చాలా కాస్త తక్కువ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం కనపడుతుంది. గ్రాడ్యుయేట్లు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఓటు వేస్తున్నటువంటి వారు చాలా వరకు మీరు ప్రతిసారి వేస్తుంటారండి? ప్రతిసారి వేస్తుంటారు. బికాజ్ ఐఎమ్ గ్రాడ్యుయేట్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నల్గొండ. రిటైర్డ్ ఎంప్లాయీ. రిటైర్డ్ ఎంప్లాయీ, అడ్వకేట్. ఓకే, చూడొచ్చు చాలా వరకు ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, అదే విధంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉంటారు, అదే విధంగా ఎంప్లాయీస్, ఈ విధంగా ఆ రంగాల్లో కూడా గ్రాడ్యుయేట్ ఓటర్స్ అంతా కూడా ఓటు నమోదు చేసుకున్నంత వారి అంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్యూ లైన్లు కూడా మనకు దర్శనమిస్తున్నాయి. ఉదయాన్నే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 605. రమేష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి వరంగల్ వెళ్దాం. వరంగల్ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటరత్నం మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నం, పోలింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి సరళి కనిపిస్తోంది? ఎక్కువగా యువ గ్రాడ్యుయేట్లు అక్కడికి వస్తూ ఉన్నారా? పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? ఓకే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో యువత కూడా ఉదయం నుండే కొద్దిగా ఉత్సాహం కనిపిస్తుంది. యువతతో పాటు సీనియర్ ఆఫీసర్లు కూడా, అంటే గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల మీద కొంత అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడికి వచ్చారు. హన్మకొండలో కూడా ఇప్పుడు మనం ప్రస్తుతానికి హన్మకొండలోని పింగిలి కాలేజ్ దగ్గర ఉన్నాము. పింగిలి కాలేజ్లో ఇప్పుడు మనం చూస్తున్నాము ఉదయమే ఇక్కడికి అందరూ చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ఎన్నికలను సజావుగా సాగేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేసినటువంటి విధానాలు కూడా చాలా బేసిక్గానే అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాని ఒక్కసారి మనం పరిశీలిద్దాము. అయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 6 జిల్లాలు, అలాగే 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు కూడా 222 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఈ జిల్లాల వారిగా కూడా పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. వారికి సంబంధించి మరొకసారి మనం వివరాలని పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లాలో 67, వరంగల్ జిల్లాలో 59, జనగామలో 27, మహబూబాబాద్ 36, ములుగులో 17, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా 16 ఇక్కడ ఉన్నాయి. దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటర్ల సంఖ్య 1,67,727. అలాగే దీంట్లో పురుషులు 1,05,227 మంది, మహిళలు 63,499 మంది ఉన్నారు. ఇతరులు 1. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం పోలింగ్ సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. అధికారులు అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ 1,060 మంది సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఈ పోలింగ్ ప్రక్రియను కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా పోలీస్ అధికారులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఒక పోలింగ్ సెంటర్ దగ్గర మనం ఉన్నాము. ఈ పోలింగ్ సెంటర్ దగ్గరికి కూడా ఎడ్యుకేటెడ్సే కావడంతో ఉదయం నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంత అధికారులు చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ ఓటర్లు కూడా
తమ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నటువంటి ఒక ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ ఎమ్మెల్సీ కాబట్టి కొద్దిగా కాన్షియస్ గా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కి సంబంధించి కూడా పోలీసులు కూడా ఇలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి ఈ చర్యల వల్ల మొత్తం అంటే 144 సెక్షన్ అంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ కూడా విధించారు. భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా పోలీసులు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఎన్నికల ఒక ప్రత్యేకతను మనం చూసుకోవచ్చు. ప్రతి ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లు కూడా అధికంగా ఉంటారు, కానీ ఇక్కడ పురుష ఓటర్లు అధికంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. డబుల్ ఉంటే 63,000 మంది మహిళలు ఉంటే 1,22,000 మంది ఇక్కడ పురుషులు ఉన్నారు. దాదాపు అన్ని ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేసినటువంటి విధంగానే ఇక్కడ నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఎలక్షన్స్ ని విజయవంతంగా చేయడానికి కూడా ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు. అభ్యర్థుల్ని గెలిపించడానికి కూడా ఇక్కడ ఉన్నారు. మరి కాసేపట్లో ఒక్కొక్క ప్రాంతాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభ్యర్థులు కూడా ఇక్కడికి రానున్నారు. అయితే ఇక్కడ అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ లో మాత్రం 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ బీజేపీ అలాగే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ప్రధాన పార్టీగా ఉన్నారు. అలాగే మిగిలిన చూసుకుంటే మొత్తం 52 మంది ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నారు. దాదాపు ఈ అభ్యర్థులు కూడా తీవ్రమైన ప్రచారం చేశారు. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పి ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. మొత్తం 52 మంది అభ్యర్థులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఎన్నికలు 4 గంటల వరకే ఉన్నాయి. గత ఎన్నికలు అయితేనేమో 5 గంటల వరకు అట్లా ఉండేది. కానీ ఈ ఎమ్మెల్సీకి సంబంధించి అధికారులు కూడా ఏర్పాటు చేసినటువంటి విధానాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ వీళ్ళు కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఏం మాట్లాడదో చూద్దాం. ఒకసారి చెప్పండి బ్రదర్, మీకు I got this message. ఓకే. Then how can I go? There is no suggestion gives to me to where is the 56 room. How can I give the vote? Tell me. మీకు అధికారులు అన్ని No, ఏర్పాటు no, చేశారు. I'm talking with Madam Sikta, collector garu. Cheppandi. Then how can I vote my? There Okay, is no proper way. There is no proper suggestion. How can I move in this row? How can I, sir? What is that room? ఇప్పుడు మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, ఎక్కడ మీకు సార్? చెప్పారు కదా. చెప్పండి, నాకు 56 రూమ్ చూపించండి, మీరే చూపించండి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ప్రాబ్లం తలెత్తినప్పుడు ఇక్కడ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారని చెప్పి అధికారులు చెప్పారు. కానీ సిబ్బంది కూడా అంటే గ్రాడ్యుయేట్స్ కూడా కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉండకూడదు. కానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొద్దిగా మనం ఫాలో చేయాల్సి. ఓకే, మనకు సిబ్బంది ఒకసారి చూస్తున్నారు, వాళ్ళకి సంబంధించి కూడా ఒకసారి ఉన్నది. అంటే చిన్న చిన్న ఇబ్బందులే కొద్దిగా పెద్ద పెద్ద సమస్యలు కూడా దారి తీసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ. కానీ వాళ్ళు ముందస్తు ప్రిపరేషన్ లో ఉంటే వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కాకపోతే కొందరు సడన్ గా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఎండాకాలం కూడా కావడంతో ఉదయం 7-8 గంటల నుంచి ఎలక్షన్స్ ప్రారంభం అవుతున్నాయి. అయితే మధ్యాహ్నం వరకే వీలైనంత తొందరగా వేసుకోవాలన్న ఉద్దేశంతో అందరూ వస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలను రెక్టిఫై చేయడానికి కూడా కొంతమంది సిబ్బంది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ పోలింగ్ చిట్టీలు అంటే మిగిలిన ఎన్నికలకు ఇక్కడ పోలింగ్ చిట్టీలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇవి ఇదివరకే ఒక్కొక్కరు ఇళ్లకు చేరుకున్నాయి. కొంతమంది ఆన్లైన్ ప్రింటింగ్ తీసుకున్నారు. ఆన్లైన్ ప్రింట్ ద్వారా కూడా ఈ సమస్యలకు కూడా కొంత రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే కొద్దిగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మాత్రం ఈజీగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కొంతమంది ఇక్కడ ఇబ్బందులుగా తలెత్తేటువంటి అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఏదైతే అధికారులు చెప్పారో వాటిని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుండేటువంటి అవకాశం కనిపిస్తుంది. రోహిత్. రైట్ వెంకటరత్నం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. చిన్న ఇబ్బందులు రూమ్ నెంబర్కి సంబంధించో లేకపోతే ఇలా చిన్న ఇబ్బందులు తప్ప అంతా సజావుగానే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. బ్యాలెట్ ద్వారా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతుంది. ప్రాధాన్యత క్రమంలో ఓట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 2,88,189 మంది ఉన్నారు. మహిళలు 1,75,645 మంది ఉన్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసే వరకు రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ ఉంటుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రాధాన్యత క్రమంలో బ్యాలెట్ పేపర్పై ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎవరికి ఏ ప్రాధాన్యత ప్రకారం మీరు ఓట్ చేయాలనుకుంటున్నారో చేయాలి. ఈ బ్యాలెట్ పేపర్లో నోట ఉండదు. మీరు ఓట్ చేయాలనుకున్న వారికి
ఆయా వరుస క్రమంలో ఓటు చేయాల్సి ఉంటుంది. అక్కడ అవగాహనతో ఓటు చేయాలి, లేదు అంటే ఆ ఓటు చెల్లకుండా పోయే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల సమయంలో కూడా సుమారు 20,000 ఓట్ల వరకు చెల్లని ఓట్లుగా పరిగణించబడ్డాయి. 20,000 ఓట్లు చెల్లకుండా పోయి 20,000 ఓట్లు అంటే మామూలు విషయం కాదు. అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే అన్ని వేల ఓట్లు చెల్లకుండా పోవడం అంటే మామూలు విషయం కాదు. జంబో బ్యాలెట్ పేపర్ మొత్తం 52 మంది ఓటర్లు ఉంటారు. వాళ్లలో తమకు నచ్చిన అభ్యర్థి ఎక్కడ ఉన్నారో చూసుకొని ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరికి రెండో ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరికి మూడో ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇలా ప్రాధాన్యత క్రమంలో వరుస సంఖ్యలో ఓటును చేయాల్సి ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలో ఏదైనా తేడా వచ్చినట్లయితే ఆ ఓటు చెల్లకుండా పోయే అవకాశం ఉంటుంది. పెద్ద బ్యాలెట్ పేపర్ ఉంటుంది. 52 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళలో నచ్చిన వాళ్లకు ఓట్ చేసిన తర్వాత మళ్ళీ అదే స్థాయిలో ఆ పేపర్ను మడిచి అక్కడ బ్యాలెట్ బాక్స్లో ఓటు వినియోగించుకున్న పేపర్ను బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. జూన్ 5వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ని ప్రారంభిస్తారు. ఒకసారి నల్గొండ కూడా వెళ్దాం. నల్గొండ నుంచి మా ప్రతినిధి రమేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రమేష్, ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు యువత వస్తున్నారా లేక సీనియర్ సిటిజన్స్ వస్తున్నారా? పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి సరళి కనిపిస్తోంది? ఎక్కువగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వరకు కూడా మనం చూడొచ్చు, క్యూ లైన్లు కూడా నల్గొండలో దర్శనమిస్తున్నారు. ఎక్కువగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తున్నారు. కొత్తగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ కాస్త సమయం పట్టొచ్చు, కానీ ఎక్కువగా మనం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చూసినట్లయితే ఎక్కువగా రిటైర్డ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఒక జంబో బ్యాలెట్ అని చెప్పవచ్చు. 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి 52 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి వారి సీరియల్ నెంబర్ కానీ ఫొటోస్ కానీ ఆ బ్యాలెట్ లో ఉంటుంది. దానికి అనుగుణంగా కూడా ఓటు వేయాలి. గ్రాడ్యుయేట్ ఓటర్స్ అయినప్పటికీ కూడా వీరు ఓటు వేసే విషయంలో చాలా వరకు పొరపాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గతంలో కూడా చూడడం జరిగింది. 20,000 ఓట్ల వరకు కూడా ఇన్వాలిడ్ అయిన పరిస్థితి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా చేసిన తప్పిదాలు చేయకుండా కూడా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మనం చూడొచ్చు, మనం పోలింగ్ సెంటర్ వద్ద కూడా చేయదగినవి, చేయకూడనివి, ఏ విధంగా ఓటు చేయాలి, ఏ విధంగా చేయకూడని పనులంటే కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఏదైతే లోపలి వెళ్ళాక బ్యాలెట్ దగ్గర ఆ పెన్ ఉంటుందో సాధారణంగా మన పెన్ తో కానీ అక్కడ చేయడం అనేది ఉండదు. అక్కడ పోలింగ్ అధికారే వారు పెన్ ఇస్తారు, వాయిలెట్ కలర్ పెన్ ఇస్తారు. ఆ పెన్ను ద్వారానే అతను ఆ క్రమ సంఖ్యను వేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ సంఖ్యను మాత్రమే వేయాలి, కానీ ఏ విధమైనటువంటి పేర్లు కానీ, ఇనిషియల్ కానీ, సిగ్నేచర్స్ కానీ, రోమన్ అంకెలు కానీ ఈ విధంగా ఇలాంటి తప్పిదాలను కూడా చేయలేదు. అదే విధంగా చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా మొదటి ప్రాధాన్యత సీరియల్ క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎవరికి ఓటు వేసినా కానీ ఖచ్చితంగా 1వ నెంబర్ మాత్రం వేసి తీరాల్సిందే ఉంటుంది. సీరియల్ గా మీరు 52 ప్రాధాన్యత 52 మందికి ఓటు వేయచ్చు, కానీ అది సీరియల్ క్రమంలో ఉండాలి. అదేవిధంగా మొదటి ప్రాధాన్యత ఓటు అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకే అభ్యర్థి కూడా మొదటి ప్రాధాన్యత 2 ఓట్లు కూడా ఒకే అభ్యర్థి కూడా వేస్తే ఇది ఇన్వాలిడ్. ఒకే అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఉంటే ఒకే పోటీలో 52 మంది ఉన్నప్పటికీ ఏ అభ్యర్థికి అయితే ఓటు వేస్తామో వారికి ఒకే అభ్యర్థికి వేయాలి. ఇద్దరు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు వేస్తే అది కూడా ఇన్వాలిడ్ అయి ఉంటుంది. ఇది విధంగా ఇక్కడ సిగ్నేచర్ తో పాటు వేలి ముద్రలు కానీ, ఈ విధంగా సిగ్నేచర్స్ కానీ ఏదైనా చేసినా కానీ అవి చెల్లుబాటు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా అవగాహన అయితే చాలా వరకు కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం అయితే ఇదంతా పోలింగ్ ప్రక్రియ విషయం అయితే, తర్వాత కౌంటింగ్ అనేది కూడా ఎమ్మెల్సీ ఓటింగ్ కౌంటింగ్ అనేది కూడా చాలా పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చూడడం జరిగింది. 3 రోజుల వరకు కూడా ఫలితం వెలువడాలంటే చాలా వరకు ఆలస్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 జిల్లాల పరిధిలో ఓటింగ్ ప్రక్రియ తర్వాత కూడా మొత్తం బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా నల్గొండ కేంద్రానికి చేరుకుంటాయి. నల్గొండ కేంద్రంలో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఆ కౌంటింగ్ ప్రక్రియ కూడా మనం చూసినట్లయితే ఎవరైతే పోలైన ఓట్లలో మొత్తం ఇప్పుడు దాదాపుగా 4,63,839 మంది ఓట్లలో పోలైన ఓట్లలో బయటగా చేస్తారు. ఆ బయటగా మొదటి ప్రాధాన్యత ఎవరైతే వచ్చినట్లయితే వారిని విజేతగా నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా కూడా అతను ఆ రిజల్ట్ రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ కనిపిస్తుంది. కింది నుంచి కూడా ఎవరైతే ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో తక్కువగా ఓట్లు వచ్చిన వారిలో వారి 2వ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఉన్నాయని కూడా ఆ విధంగా చేసుకుంటూ ఎలిమినేషన్ రౌండ్లన్నీ ముగిసిన తర్వాత కూడా అప్పటి వరకు సంఖ్య ఉంటుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నిన్న మొన్నటి వరకు మనం ఎంపీ ఎన్నికలు చూసాం, ఎమ్మెల్యే ఎన్నికల్లో పూర్తిగా ఈవీఎంల ద్వారా కాబట్టి సిస్టమ్ మాత్రం చాలా వరకు అయిపోయేది. కానీ ఇది ఒక
బ్యాలెట్ ప్రక్రియ, బ్యాలెట్ సిస్టమ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి అందులో కూడా జంబో బ్యాలెట్ ఫోల్డ్ చేయాల్సినటువంటి క్రమం కూడా ముందే అధికారులు ఏ విధంగా ఫోల్డ్ చేయాలో వారికి అంతా కూడా సూచించడం జరుగుతుంది. ఆ ఫోల్డ్ ఏ విధంగా చేస్తారో అదే విధంగా మళ్ళీ ఓటు వేసిన తర్వాత అదే విధంగా ఫోల్డ్ చేసి ఆ డబ్బాలో ఓటు వేయాల్సి ఉంటుంది. వారికి ఇచ్చేటువంటి పెన్ను కానీ అధికారులే ఇస్తారు. ప్రతి 50 మంది ఓటర్లకు కూడా ఒక పెన్ను ఉంటుంది. ఆ 50 మంది ఓటర్లకు కూడా ఆ పెన్ను సదుపాయం కానీ మొత్తం నిన్న అధికారులు మొత్తం 32 రకాల ఐటమ్స్ కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియ అంతా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ. నేను రిటైర్డ్ ఎంప్లాయ్, ఎక్స్ సర్వీస్ మెన్. మీరు? నేను హెచ్ఆర్ మేనేజర్ గా చేస్తాను, హైటెక్ సిటీ, హైదరాబాద్. అవును. గతంలో వేశారు? అవును వేశారు. నా పేరు పనకంటి వెంకట్రావు. నేను స్కూల్ అసిస్టెంట్ గుండ్రాంపల్లిలో పనిచేస్తున్నాను, టీచర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మీరు? ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అండి, ఢిల్లీ నుంచి వచ్చాను. ఢిల్లీ నుంచి ఓటు వేయడానికి వచ్చారు? వచ్చాను. గతంలో వేశారా ఓటు? వేసాను. ఎమ్మెల్సీ వేసాను. చూడొచ్చు, పెద్ద ఎత్తున మాత్రం ఇక్కడికి చేరుకో. ఇంతకుముందు వేశారు? అన్ని రకాల వారు మొత్తం కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ తో పాటు కూడా యువ ఓటర్లు, ఎంప్లాయీస్, టీచర్స్, ఈ విధంగా అన్ని రంగాల వారు కూడా ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆ ఎండ వేడిని దృష్టిలో పెట్టుకొని కూడా టెంట్లను, అదేవిధంగా మంచినీటి వసతిని కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి ప్రక్రియ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పోలింగ్ కేంద్రాల వద్ద గతంలో చూడడం జరిగింది, ఎండ వేడిని తట్టుకోలేక చాలా వరకు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి వచ్చిన వారికి. ఎందుకంటే ఎక్కువగా ఈ ఎమ్మెల్సీ ఓట్లకు వచ్చే వారంతా కూడా సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వారికి అనుగుణంగా కూడా అన్ని వసతులు అయితే ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ అయితే కనపడుతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఆ పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రక్రియ ముగుస్తుందని చెప్పుకోవచ్చు. రోహిత్. రైట్ రమేష్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులున్నారు. బ్యాలెట్ ద్వారా ఈ పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది.